గీతామకరందం 2వ అధ్యాయం 35వ శ్లోకం. భయద్రాణాధువరతం మంస్యంత్యత్వాం మహారథ ఏషాం చ తత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘువం. మరియు ఇతరులకు ఏ మహాభారతములందు నీవు ఘనముగా భావింపబడుతుంటివో వారెల్లరూ నిన్నిప్పుడు చులకనగా చేసి భయముచే యుద్ధము నుండి మరిలిన వానిగా తలంతురు. అవాచ్ఛవాదాంచ బహుమాన్ వదిష్యంతి తవాహితా నిర్దంతస్స సామర్థ్యం తతో దుఃఖతరం నోకిం. ఇంతియే కాక శత్రువుల యొక్క నీ యొక్క సామర్థ్యమును దూషించు పెక్కు దుర్భాషణములను కూడా పలుకురు. దాని మించిన దుఃఖమేమీ లేదు. హతో వా ప్రాప్య స్వర్గం జిత్వా భక్షోపుమహీముః తస్మత్ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చమం. అర్జున, ఒకవేళ నీ ధర్మమును శత్రువులచే చంపబడినతో స్వర్గం పొందేది. అట్లు కాక నీవు జయించినతో భూలోకమును అనుభవించు. 2 విధములు మేలు కావులెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడు కమ్ము. సాధనయందు నిరాశ, ఆధ్వర్యము, అధైర్యము, నిరాత్సోహము కలిగినప్పుడల్లా దీనిని పఠించుదువో మహాధైర్యము చేకూరగలదు. యుద్ధమును సూర్యుడు జయించిన మరణించినతో స్వర్గం ఎట్లు పొందునో అట్లే విద్య నొనొచ్చు సంగ్రామమున ఆత్మను సాధకుడు విజయము నొందినతో మరణము నొందినతో ఉత్తములో ప్రాప్తింపబడుచున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయ యుజస్వ నైనం పాపమ వాస్యతి. సుఖదుఖములందును లాభ నష్టములందును జయాపజయములందును సమబుద్ధి కలిగి యుద్ధమును సంసిద్ధులకము. ఇట్లు చేసిటివి నీవు పాపమును పొందుదువు. కర్మరహస్యమును బోధించుచున్నాడు. పాపము చేత అంటబడుచే విధానము తెలుపబడుతున్నాడు. సమభావం, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, సుఖదుఖములను సమమును బుద్ధి కర్మ ఆచరించుతున్నాడు. కర్మను ఆచరించుట, సుఖదుఖములందు సమబుద్ధిని కలిగి ఉండుట, కర్మముని చేయి పాపముండుట ఉపాయమిది. చిత్తమందు సుఖదుఖముల సమభావం పాపము. వేషాతేభిః సౌఖ్యే బుద్ధిరోగే త్వం శృణా బుద్ధయుక్తామహం పార్థ కర్మభం ప్రాప్యసి. ఓ అర్జున, ఇంతవరకు సంఖ్యాశాస్త్రము చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయం తెలిసినటివి కర్మ సంయోగబంధమైన నీకు తెలుపుపోతున్నాను. అట్టి బుద్ధితో కర్మను ఆచరించినచో బుద్ధులు కర్మబంధమును వచ్చుదురు. అటు బంధమునకు హేతువుగా పరిమణించి